విటమిన్ సప్లిమెంట్స్తో క్యాన్సర్ వస్తుందా? ఇది ఏంటంటే అమెరికా పరిశోధనలు అంట. మార్కెట్లో లభించే B3 ఇతర విటమిన్ సప్లిమెంట్ల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అమెరికా పరిశోధనలకు హెచ్చరించారు. ఓకే, సప్లిమెంట్లో ఉండే ఒక AR వంటి రసాయనాలు ఏదో ట్రిపుల్-నెగిటివ్ రొమ్ము క్యాన్సర్ కారకం అవ్వచ్చని ఆ క్యాన్సర్ మెదడుకు కూడా విస్తరిస్తుందని తెలిపారు. దాంట్లో పేపర్ పబ్లిష్ చేశారంట. విటమిన్ల సప్లిమెంట్లు ఆరోగ్యం మంచిదని చాలామంది భావిస్తారు, తీసుకుంటారు. కానీ అవి మంచివనేందుకు శాస్త్రీయంగా ఎటువంటి ధృవీకరణ లేదు. క్యాన్సర్ కణాలు ఉంటే ఆ శక్తిని, విటమిన్ల శక్తిని వాడుకు మరింత వేగంగా విస్తరిస్తాయి. ముఖ్యంగా ట్రిపుల్-నెగిటివ్ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. ఒకవేళ ఈ క్యాన్సర్ మెదడుకు చేరుకుంటే ఇక చికిత్స లేదు. మెదడుకు చేరుకోకపోతే మాత్రం చికిత్స ఉందా క్యాన్సర్కి? ఎవరు మీ బడాయిలు పోడు కానీ మెదడుకు చేరుకోవాలా? ఏమైనా చికిత్సలు చేశాను, పరిగెత్తిస్తాం? ఏమన్నా జలుబుకుందా, దగ్గుకుందా? దేనికి ఉందని దీనికి ఉంటుంది చికిత్సలు? దేనికి లేదు కదా. ఏంటి సప్లిమెంట్లు వాడితే క్యాన్సరు? ఇవన్నీ ఎలుకలు చుంచుల మీద చేసిన పరిశోధనలు వీళ్ళు చేయటం, ఊరినే ఏదో భయభ్రాంతులు చేయాలంటాం, ఏదో చేయటం. ఏముంది, అలోపతిక్ సమాజం కూడా రాసేదంతా సప్లిమెంట్లేగా. B విటమిన్ రాస్తారు, ప్రతి వాళ్ళకి D విటమిన్ రాస్తారు, అట్లా జింకులు రాస్తారు, ప్రతిదీ రాస్తారు కదా. సప్లిమెంట్ కాల్షియం దగ్గర నుంచి సప్లిమెంట్లే కదా. నిజం చెప్పాలంటే వైద్య శాస్త్రంలో ఫలితాలు వస్తాయంటే కేవలం సప్లిమెంట్లే కారణం, 100కు 99%. మిగిలి ఏముంది, కెమికల్ మందులు మళ్ళీ ఏమొస్తాయండి? దేనికి మందు ఉంది? జలుబుకు లేదు, దగ్గుకు లేదు, దేనికి లేదు కదా. విటమిన్ సప్లిమెంట్లే కదా ఉండేది. అయితే ఆ విటమిన్ సప్లిమెంట్లో నేచురల్గా ఉండేవి, వాటిలో కూడా కెమికల్ రహితంగా ఉండేవి ఉన్నాయి. వీటిని మనం దృష్టిలో పెట్టుకుంటే అది అప్రమత్తంగా సరైన సప్లిమెంట్స్ యాక్చువల్గా నేచర్కి దగ్గరగా ఉండేవి తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావు. సప్లిమెంట్లు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సప్లిమెంట్స్లో మీరు చెప్పే విటమిన్స్ అవన్నీ క్యాన్సర్ కణాలు తీసుకుంటే అని మీరు నిర్ధారించడానికి మీరు ఎలా నిర్ధారించారు? ఏ పరిశోధనతో, హైపోథెటికల్ విషయాలతో నిర్ధారించి? నిజానికి ఇవన్నీ ఒక రకమైన కుట్రండి. ఏదో ఒక చెత్త పబ్లికేషన్లు రావటం, మన మీడియాలో దాన్ని వచ్చేయటం తప్ప ప్రామాణికత ఎక్కడుంది వీటికి? సప్లిమెంట్లు అనేది దేనికోసం? నిజానికి ఒక మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే సుమారు 8 రంగుల్లో ఉండే పళ్ళు కానీ కూరగాయలు కానీ రోజువారీగా తీసుకోవాలి. అలా ఎవరికైనా సాధ్యపడుతుందా? ఏదో పండు తింటే తినేస్తాం రోజుకోసారి, లేదా మా అయితే 2 రకాల పళ్ళు తింటాం. అవన్నీ తింటామా? మనిషికి కావలసిన అన్ని రకాల అత్యవసరాలైన పోషకాలు కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ రోజువారీ మనం తీసుకునే పరిస్థితి లేనప్పుడు వాటిని ఎక్స్ట్రాక్ట్లు తీసుకుంటాం మినహా మార్గం ఏముంది? నిజానికి మనిషిని పూర్తిగా ఎంత స్థాయి క్రానిక్ అనారోగ్యాల నుంచి అయినా బయటపడేయడానికి కావాలంటే సప్లిమెంట్ల అవసరం చాలా ఉంటుంది. సప్లిమెంట్లు ఏంటి? ఎండా ఒక సప్లిమెంటు, D అనేది ఒక సప్లిమెంటు. ఎండే దొరకని చోట ఏం చేస్తారు? సప్లిమెంట్లు చెప్పండి. తీసుకోకపోతే ఏమవుతారు? అంటే దాని ద్వారా పూర్తిగా వస్తుంది కాదు. కొంత ఎండ సపోర్ట్ తీసుకుంటా, కొంత సప్లిమెంట్ సపోర్ట్ తీసుకున్నా పూర్తిగా రాదు. ఇంక సప్లిమెంట్లు తీసుకున్నాక దానికి చాలా వందల స్టడీస్ ఉన్నాయి సప్లిమెంట్స్ మీద, 1-2 కాదు, కొన్ని వేల స్టడీస్ ప్రూవ్డ్ ఉంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తారు. కాబట్టి అలాంటివి పట్టించుకోమాకండి. వాటి వల్ల ఏం రాదు. కొన్ని సప్లిమెంట్స్ కొన్ని ఎసెన్షియల్గా తీసుకుని తీరాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు C విటమిన్ ఉంది. C విటమిన్ సంబంధించి మన శరీరంలో లివర్ స్టోర్ చేసుకోలేదు C విటమిన్ని, కాబట్టి అదొక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. రెండోది, మనకు వెజిటబుల్ నుంచి తీసుకున్న ఐరన్ హ్యూమన్ బాడీ సింక్ చేసుకోవాలంటే C విటమిన్ కాంబినేషన్ తప్పనిసరి. మీరు అందుకని నిమ్మకాయ లాంటి సప్లిమెంట్, నిమ్మకాయ కూడా ఒకరిగా చెప్పాలంటే సప్లిమెంటే, ఆహారం అనుకోవసరలా. ఇప్పుడు నిమ్మకాయ రసం తీసుకుంటా పొద్దున్నే, అదేం భోజనం ఏంటి కాదు కదా, అది కూడా సప్లిమెంటే. అది కూడా దొరకని వాళ్ళు C విటమిన్ ట్యాబ్లెట్ లాంటివి వాడుకుంటారు. అట్లానే ఎండ ఒక సప్లిమెంటు. ఇవన్నీ కూడా మరి అది లేనప్పుడు D విటమిన్ అలానే ఫ్యాట్తో కలిపి కాంబినేషన్లో వాడుకుంటాం అనేది మంచి ఫలితాలు వస్తాయి. సప్లిమెంట్లు అనేది అద్భుతమైనవి తప్ప ఎలాంటి క్యాన్సర్లు కలిగచ్చు. రెండోది, మెదడుకు చేరకుండా తగ్గిస్తాను అని అంటాం అనేది హాస్యాస్పదం. మెదడుకు కాదు కదా, మీరు ఏ మూలన్నా తగ్గించలేరు. ఏ మూలన్నా తగ్గించే వ్యవస్థ లేదు కదా. అలాంటప్పుడు మెదడుకు చేరుకుంటే ప్రమాదం ఏంటి? ఎక్కడ చేరుకున్నా ప్రమాదమే క్యాన్సర్ కారణాలందరూ సప్లిమెంట్లు వేసుకునే వాళ్ళకి వస్తున్నాయా? స్టడీ తీసుకుంటారా మీరు? ఉదాహరణకు భారతదేశం ఉంది. భారతదేశంలో సప్లిమెంట్లు తీసుకునే వాళ్ళ సంఖ్య ఎంత అండి? ఇవాళ సుమారు ప్రతి సంవత్సరం 10 లక్షల మంది చనిపోతున్నారు భారతదేశంలో. ఈ 10 లక్షల మందిలో సప్లిమెంట్లు తీసుకునే వాళ్ళు ఎందరూ? ఒక్కడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇండియాలో అట్లాంటి అలవాట్లు లేవు, అలాంటి మంచి అలవాట్లు లేవు. మరి లేకపోయినా మరి అంతమంది చనిపోతున్నారు కదా, ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? సప్లిమెంట్లతో చనిపోతున్నారనే మాట వేగ్గా మాట్లాడటం అనేది దుష్ప్రచారం. ప్రజలు ఎవరు నమ్మద్దు. థ్యాంక్ యూ.